థ్యాంక్ యూ సార్. మనం మహిళా యూనివర్సిటీ దగ్గరే ఉన్నాము. స్ట్రాంగ్ రూమ్ ఎక్కడైతే ఏర్పాటు చేసినారో మహిళా యూనివర్సిటీ దగ్గరే ఉన్నాం. మనం ప్రత్యేకంగా చూపించేందుకు కూడా ప్రయత్నం చేస్తాం. మనం చూస్తున్నాం ఇక్కడ ఎంట్రన్స్, మహిళా యూనివర్సిటీ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి సుమారుగా 2 కిలోమీటర్ల దూరంలో స్ట్రాంగ్ రూమ్ ఉంది. నాని పైన దాడి జరిగింది. ఈ యొక్క ఆర్చ్ దగ్గర నుంచి జస్ట్ ఒక 50 నుంచి 100 అడుగుల లోపే ఆయన కారు పైన దాడి జరిగింది. మారణాయుధాలతో దాడి చేసింది కూడా ఇక్కడే. అలాంటి సిచ్యువేషన్ యాక్చువల్గా చెప్పాలంటే ఈవీఎంలు, వీవీప్యాడ్లు ఇక్కడ తరలించినప్పుడు అయితే మాత్రం ఒక జాతరలాగా వందలాది మంది లోపలికి పోవడం రావడం, ఎలాంటి భద్రత లేదు, ఏమీ లేదు. ఈవీఎంలు తీసుకెళ్తున్నామనేటువంటి స్పృహ లేకుండా ఉండేటువంటి వాతావరణం ఉండింది. దాడి జరిగిన తర్వాత వ్యవస్థ మేల్కొన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈవీఎంలు తీసుకొచ్చిన విధానం కానీ అసలు కనీసం ఇన్ఫర్మేషన్, విపక్షాలకు కూడా ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అయితే ఆ తర్వాత మాత్రమే కొంత బెటర్ అయ్యి ఏదైతే ఎన్నికల అధికారి ఉన్నారో ఆయన ఇమీడియట్గా స్పందించడం, తర్వాత సిట్టు వేయడం, ఈ పరిణామాలని ఒకటొకటి చోటు చేసుకోవడంతో మనం చూస్తున్నాం. ఇప్పుడు రోడ్లో పూర్తిగా ఈ మహిళా యూనివర్సిటీ ఎదుర్కొండా వచ్చేటువంటి ఈ రోడ్లో కూడా వెహికల్స్ని పూర్తిగా ఆపివేసినటువంటి పరిస్థితి. 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం గేట్ దగ్గర వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా రిజిస్టర్ నమోదు చేసి సంతకాలు కూడా పెట్టించుకుని తర్వాత కానీ లోపలికి అనుమతించడం లేదు. 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ దగ్గర అయితే మాత్రం సెంట్రల్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్స్ని అక్కడే ఆ యొక్క ఏదైతే ఈవీఎంలు ఉన్నాయో అక్కడ వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ దీంట్లో ఆర్ముడ్ రిజర్వ్ పోలీసులు, ఏఆర్ పోలీసులు, వాళ్ళు తమిళనాడు నుంచి వచ్చినటువంటి వాళ్ళని ఏర్పాటు చేసినారు. ఆ తర్వాత సివిల్ పోలీసులు మనం చూస్తున్నాం. ఇప్పుడు లోకల్గా ఉండేటువంటి జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు, సివిల్ పోలీసులు ఆ తర్వాత ఉండేటువంటి విధంగా పెట్టారు. అంటే మొదట స్ట్రాంగ్ రూమ్ దగ్గర వాళ్ళు ఉంటే 100 మీటర్స్ వరకు కూడా ఆర్మ్డ్ రిజర్వ్ ఉంటుంది. 100 మీటర్స్ తర్వాత మాత్రమే ఈ యొక్క సివిల్ పోలీసు ఉండే విధంగా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు కూడా సుమారు 90 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దాంతోపాటు అక్కడ మనం చూస్తే తిరుపతికి సంబంధించినటువంటి, పార్లమెంటుకి సంబంధించిన 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఇక్కడే జరగబోతోంది. 8 గంటలకు ఉదయం ఆ రోజు పోస్టల్ బ్యాలెట్లు లెక్కించబోతున్నారు. 8:30 నుంచి ఈవీఎంలని లెక్కించబోతున్నారు. ఇక్కడ ఈ నేపథ్యంలో 144 సెక్షన్తో పాటుగా ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడ వెహికల్ ఇది కూడా లేకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. స్థానికులు కూడా కొంతవరకు ఇబ్బంది పడుతున్నారు. అయితే కరెక్ట్గా ఈ మహిళా యూనివర్సిటీకి సంబంధించినటువంటి వెనకాల ఉండే కాంపౌండ్ వాళ్ళు వెనకాలనే తుమ్మలగుంటుంది. తుమ్మలగుంట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి సొంత ఊరు. అక్కడ సరైనటువంటి విధంగా వెనకాల నుంచి ఒక దారి ఉందనేటువంటి ఫిర్యాదు కూడా చేశారు. అయితే అక్కడ కూడా ఇదే విధమైనటువంటి వాతావరణం, ఇక్కడ ముందర ఎలాంటి వాతావరణం ఉందో అలాంటి వాతావరణం వెనకాల కూడా ఉండాలని చెప్పి కాసేపటి క్రితం పులివర్తి నాని వాళ్ళ ఒక మిస్సెస్ ఆమె సుధారెడ్డి వచ్చి చెప్పిపోవడం జరిగింది. దాంతోపాటు విద్యుత్ అంతరాయం కూడా నిన్నటి రోజు కలిగింది. విద్యుత్ ఒకవేళ వర్షాలు పడి చెట్లు పడిపోతే కూడా వైర్లు కట్ అయిపోయినా కూడా స్ట్రాంగ్ రూమ్ దగ్గరనే ప్రత్యేక